వెల్కమ్ టు రాజు రివ్యూస్. జనవరి 4th ఎపిసోడ్ అనమాట, కన్నడ బిగ్ బాస్ సంబంధించి. అంటే ఏం లేదండి, సుదీప్ గారు పంచాయతీ ఉంది కదా. సో ప్రతి శనివారం ఆయనకి పంచాయతీ ఉంటుంది. సో దీంట్లో మెయిన్ గా చెప్పాల్సింది అయితే ఏం లేదు, జస్ట్ ఫ్యామిలీ వీక్ లోపలికి ఎంటర్ వెళ్ళారు ఈ వీక్ అంతా కలిపి. సో దానికి సంబంధించి ఆయన ఫుటేజ్ వేసేవారు అనమాట. అంటే ఇక్కడ త్రివిక్రమ్ వాళ్ళ మదర్ ఏం మాట్లాడారు, అలాగే భవ్య వాళ్ళ మదర్ ఏం మాట్లాడారు, అలాగే ఉగ్రం మంజు గారు వాళ్ళ సిస్టర్ ఏం మాట్లాడారు, అలాగే వాళ్ళ నాన్నగారు ఏం మాట్లాడారు. సో వీళ్ళకి సంబంధించి అలాగే గౌతమ్ గారు వాళ్ళ హస్బెండ్ ఏం మాట్లాడారు. సో ఇలాంటివన్నీ క్లిప్లు వేసి జస్ట్ అక్కడ వాళ్ళకి చూపించడం జరిగింది అనమాట. సో వాళ్ళ దగ్గర మాట్లాడిన విషయాలని నేను క్లిప్ వేసి అడగడం జరిగింది. సో అంతకు మించి ఏం జరగలేదు. సో ఆయన చెప్పింది ఏంటంటే కనుక టోటల్గా ఇంకా 3 వారాలు మాత్రమే మిగిలింది. సో ఈ 3 వారాలు మీరు గేమ్ ఆడుకుంటే కనుక ఎవరో ఒకరు విన్ అవుతారు. సో అంతే తప్ప మీరు ఫ్రెండ్షిప్ ఈ బాండింగ్ అంతా పెట్టుకుంటే కనుక అంటే గేమ్ ఎదరగలట్లేదు అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే కనుక సీజన్ పైకి కిందకి అప్ అండ్ డౌన్ అవుతూ వెళ్తుంది. సో అంతగా సీజన్ కూడా పెద్దగా అలరించలేదు అన్నట్టుగానే ఆయన చెప్పాడు. సో కాబట్టి అదంతా మీ గేమ్ వల్ల ఎలా జరుగుతుంది, ఒకసారి బాగానే ఉంటున్నారు, ఒకసారి సరిగ్గా ఆడట్లేదు అన్నట్టుగా చెప్పారు. సో ఫైనల్గా ఆయన ఏం చెప్పాడంటే కనుక మీరు కార్ డ్రైవింగ్ చేసుకోవడానికి అంటే కార్లో వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ సీట్లో మీరు సీట్ బెల్ట్ పెట్టుకుని పక్కన ఒక సీట్ పెట్టుకోకపోతే కనుక మీరు డ్రైవింగ్ చేసుకునేటప్పుడు బ్రేక్ వేసినా ఏదేసినా ఆ పక్కన ఉన్న వాళ్ళు దానికి ముందుకి వెనక్కి పడతా ఉంటారు. సో అంటే ఏం లేదండి, గేమ్ ఆడుకునేటప్పుడు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలి, అంతే తప్ప వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే వాళ్ళ గేమ్ని బట్టి కూడా మీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇండివిజువల్గా గేమ్ ఆడుకోండి. సో కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చెప్పారు చెప్పండి, నేను ఆల్రెడీ మీతో చెప్తా ఉన్నాను. సో ఇలా కాదండి, ఇలా చేసుకోండి అని చెప్పినా మీరు ఎవరు వినలేదు. అలాగే ఏంటిది బయట నుంచి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ కూడా చెప్పారు మీ గేమ్ గురించి, అయినా వినలేదు. చివరిగా మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మీకు చెప్పారు. చెప్పినప్పుడు మీరు వినాలి కదా, విని మీరు మార్చుకోండి. ఇంకా మిగిలింది 3 వారాలు మాత్రమే. సో ఈ 3 వారాల్లో మీరు ఏదైతే ఉందో మీ గేమ్ మీద ఫోకస్ చేస్తే విన్నర్ ఒకరు అవుతారు. ఆల్రెడీ 9 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అన్నట్టుగా ఆయన కొంచెం క్లాస్ పీకారు. సో అందరికీ అంటే ఏం లేదు, జస్ట్ మీ త్రివిక్రమ్ అండ్ భవ్యకి సంబంధించి భవ్య నీ గేమ్ నువ్వు ఆడుకో అన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, అలాగే త్రివిక్రమ్ గేమ్ ఆడుకోవాలని వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, అలాగే ఉగ్రం మంజు గారి గురించి కానీ ఉగ్రం మంజు గారి గురించి విషయంలో కూడా మీరు గౌతమ్ గేమ్ మీద నీ గేమ్ అంతా దెబ్బతింటుంది కాబట్టి నీ గేమ్ నువ్వు ఆడుతాను వాళ్ళ సిస్టర్ చెప్పడం కానీ. సో అలాగే గౌతమ్ గారు వాళ్ళ హస్బెండ్ కూడా అదే చెప్పారు, ఎఫెక్ట్ అవుతుంది గేమ్ కాబట్టి అందరూ కూడా ఎవరికాలు చెప్పారు. సో దీంతో పాటు ఏమంటారంటే వీళ్ళ హౌస్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ అయినప్పుడు కొన్ని అగ్రిమెంట్లో నిబంధనల ప్రకారం కొన్ని విషయాలు మాట్లాడాలి, కొన్ని విషయాలు మాట్లాడకూడదు అన్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడారట. సో దాని ప్రకారం చూసుకున్న రూల్స్కి అతిక్రమించిన కారణంగా ఆ హౌస్ మేట్స్ని హౌస్ నుంచి బయటకు పంపించేయచ్చట. అంటే వేరే హౌస్ మేట్స్ గురించి వేరేగా మాట్లాడారు అన్నట్టుగా. సో కాబట్టి అంటే వేరే కామెంట్ చేయడం అనవసరం కదా. సో బిగ్ బాస్ సర్లే అన్నట్టుగా వదిలేశారు. కానీ లేదంటే కనుక రూల్స్ అతిక్రమించినందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదే టైంలో స్పాట్లోనే మిమ్మల్ని పంపించేయచ్చు, ఎవరైతే హౌస్ మేట్ ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్ రూల్స్ అతిక్రమించినందుకు. సో బిగ్ బాస్ ఎందుకులే అన్నట్టుగా వదిలేశారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే వాళ్ళు అన్నారో ఆ క్లిప్లు వేసి వాళ్ళకి చెప్పడం, అంటే ఎంతో కొంత మీ ఓన్ సోలో గేమ్ మీరు ఆడుకోండి, ఇక మిగిలిన 3 వారాలు కాబట్టి ఇవన్నీ అనవసరం ఉన్నట్టుగా చెప్పారు. అలాగే అయితే వీళ్ళు మనకు టాస్క్ లాగే కాకరకాయ రసం, అలాగే ఉల్లిపాయ రసం, ఇలాగా కొన్ని రసాలు ఉన్నాయి కదా, ఆ రసాలు వచ్చి తాగించడం జరిగింది. సో దాంట్లో ఎక్కువగా చైత్ర గారికి ఇచ్చారట. సో అదే సబ్జెక్ట్ ఆయన మాట్లాడారు. ఏమన్నారంటే కనుక మీరు అందరూ చైత్రనే టార్గెట్ చేస్తున్నారు, సో అలా టార్గెట్ చేయడం వల్ల మీకే మైనస్ కదా, అందరూ ఒక మూకమ్మడిగా ఒకటే విషయాన్ని చేస్తున్నారు, వరస్ట్ ప్లేయర్ అన్నా కూడా మీరు మూకమ్మడిగా ఒకటే నిర్ణయం చేస్తున్నారు. అలా కాదు, ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. ఇక మిగిలింది 3 వారాలే కాబట్టి మీ గేమ్ మీరు ఆడుకోండి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో టోటల్గా ఆయన ఏం చెప్పాడంటే కనుక మిగిలింది 3 వారాలే, మీరు ఇండివిజువల్గా ఆడండి. అంటే ఎక్కువగా వేరే వాళ్ళు అంటే భవ్య త్రివిక్రమ్ అని ఇలా జంటగా ఆడడం కానీ, అలాగే ఇటుపక్క వచ్చి గౌతమి అండ్ ఉగ్రం మంజు గారు తన గేమ్ పక్కన పెట్టి గౌతమ్ వాళ్ళ గేమ్ మీద ఫోకస్ పెట్టడం, ఆ విధంగా అనమాట. అంటే సోలోగా కాకుండా అంటే ఫ్రెండ్షిప్ చేయమంటున్నాడు ఆయన. కానీ అంటే మీకు గేమ్ వరకు వచ్చింది, మీ గేమ్ వరంగా ఆడుకోండి, విన్నర్ అయ్యేది ఒకలే కాబట్టి మిగిలింది ఇంకా 3 వారాలే, మిగిలింది 9 మంది ప్లేయర్స్ అన్నట్టుగా ఆయన జస్ట్ అంటే అలా క్లాస్ అంటే ఏమీ లేదండి. కొంచెం ఇప్పుడు కన్నా గేమ్ మారితే చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి
కొంచెం గేమ్ స్టైల్ మార్చండి, ఒకే మోస ద్వారంలో ఉండిపోయారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ వారం పెద్దగా పంచాయతీ అయితే ఏం లేదు, జస్ట్ అంటే చిన్న చిన్నగా ఆ మార్పు మీలో మీ ఆట తీరులో మార్పు అయితే చేసుకోండి. సో విన్నర్ ఒకలే అవుతారు కాబట్టి ఇంకెంత టైం లేదు, 3 వారాలు ఉంది. నేను చెప్పినా మీరు వినలేదు, అలాగే ఆడియన్స్ చెప్పినా మీరు వినలేదు, కానీ మీ ఫ్యామిలీ మెంబర్ చెప్పినప్పుడు మీరు వినాలి కదా. సో మీ గేమ్ మార్చుకోండి అన్నట్టుగా ఆయన చిన్నగా చురకలు అంటించి ఈ శనివారం ఎపిసోడ్ని ఎండ్ చేయడం జరిగింది. అది విషయం అయితే మాత్రం అది. సరే, నేను చెప్పింది ఏమన్నా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్.